ఓం తత్సత్. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణుశివాత్మకం తరుణార్కప్రభం శాంతం శ్రీరామదూతం శిరసా నమామ్యహం. హరి ఓం హరిమర్కటమర్కటాయ స్వాహా. జై శ్రీరామ్. దేనికైనా ఒకేసారి ఏది సాధ్యం కాదు. మెల్లమెల్లగా చేస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ వస్తే మర్మాలు తెలుస్తాయి. అన్నిటికీ మూలం నేను చెప్పినట్టుగా ఏకభుక్తం నిజంగా. అంటే నేను కొన్ని హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను కొంచెం వేరే విటమిన్స్ పాలు కానీ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాను. సమ్ టైమ్స్ 2 పూటలు కూడా అన్నం తినేస్తాను ఒక్కొక్కడు. ఎందుకంటే హార్డ్ వర్క్ ఉంటుంది, నాకు డే అండ్ నైట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కొంచెం వెరీ హార్డ్గా పని చేయాలి. ఇలాంటి వర్క్ లేకుండా కేవలం భగవత్ సాక్షాత్కారం కోసం అనుకుని, జ్ఞానం కోసమే, మోక్షం కోసమే అనుకుంటే మటుకు ఏకభుక్తం ఉత్తమం. రాత్రి కూడా అసలు ఏం తినదు. తాగితే ఆవు పాలు మాత్రమే, గ్లాసు 2 గ్లాసులు లీటర్ పాలు తాగినా ఏం కాదు. పళ్ళు ఇంకా వేరే ఇంకేవి తినదు. అది కూడా హార్డ్ వర్క్ లేనప్పుడు మాత్రమే. హార్డ్ వర్క్ అది ఉండి తిరగాలనుకున్నప్పుడు అది చాలు, తినది చాలు. ఇవన్నీ కూడా హిమాలయాల్లోనూ పుణ్య ప్రదేశాల్లోనూ అక్కడ నుండి ఏ పని లేని వాడికి, ఇదే పని ధ్యాసగా ఉన్నవాడికి అవి సాధ్యమవుతాయి. దానికి కూడా సామగ్రి అన్నీ, ధన రూపాయలు అన్నీ ఉండాలి, వస్తు రూపాయలు అన్నీ ఉంటే కొంత సేవకులు ఉంటే చేయొచ్చు, శిక్షణకు ఉంటే చేయొచ్చు. లేకపోతే కొన్ని కష్టం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నిగ్రహశక్తి కూడా కావాలి. సాధారణంగా నిగ్రహశక్తి అంటే చాలా కష్టం. అది ఒక మోహం, కోరిక ప్రతిరూపం అదే, దాని రూపం అదే, అన్నీ అదే తీసుకెళ్తుంది ప్రమాదకరంలో. ఎప్పుడైతే కోరికలు చంపుకుంటాము, ముఖ్యంగా కామాన్ని ఎంచుకుంటాము, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యాలు ఇవన్నీ దూరం అయిపోతాయి. కానీ అది ఎలా సాధ్యం? కృష్ణ పరమాత్ముడు క్లియర్గా చెప్పాడు భగవద్గీతలో. మానవుడికి సాధ్యం కాదు, అయినను సాధ్యమని చెప్పాడు. దానిని అభ్యాస వైరాగ్యాలు చెప్పాడు. అభ్యాసం, ఇలాంటి యోగాలు చేస్తూ నేను దీక్షలో ఉండాలి అని గ్రహించుకోవాలని 40 రోజుల దీక్ష, లేదా సంవత్సరం దీక్ష, లేదా 3 నెలల దీక్ష, లేదా ఒక 5 సంవత్సరాల దీక్ష, లేదా 3 సంవత్సరాల దీక్ష, ఇలాంటివి పట్టుకుని భగవంతుని మెల్లిగా ధ్యానం చేసుకుంటూ మెల్లిగా తప్పించుకోవాలి. దానికి కష్టాలు కావాలి, దాన్ని మోసపోవాలి, దానికి ఎన్నో కోణాల్లో నమ్మక ద్రోహం బలి కావాలి, ద్రోహాలకి. ఇవన్నీ కూడా వాంటెడ్లీ రావు, యాక్సిడెంట్స్గా వస్తాయి ఇవన్నీ. అది మర్మం గమనించగలగాలి. జ్ఞాని మాత్రమే గమనించగలుగుతాడు. ఎస్ నేను దెబ్బలు తగిలాయి కాబట్టి కొంచెం జ్ఞానిని కాను, సంపూర్ణ బ్రహ్మజ్ఞానం నాకు లేదు. ఆ భగవంతుడు వచ్చేట్టే వస్తున్నామో, పరమేశ్వరుడు రావాలని కోరుకుంటున్నా. ఎప్పుడైతే మన స్నేహితులు కానీ, బంధువులు కానీ, బంధాలు కానీ మోసం చేస్తున్నారో వాటి మర్మాన్ని గమనించాలి. అంతే కదా.
ఇదే కదా బంధాలు అంటే. భార్య కూడా మోసం చేస్తుంది, ప్రియురాలు మోసం చేస్తుంది, ఇంకా బిడ్డలు మోసం చేస్తారు కదా. ఇవన్నీ కేవలం మర్మాలు ఏంటి అని తెలుసుకున్నాం. అందులో మర్మం ఏమీ లేదు, శూన్యం, అంతా మిథ్య, ఏమీ లేదు, అంతా మాయ. ఎందుకు ఈ బంధాల కోసం పోరాటం? దానికి కారణం మనం కామం. ఒక్క కామం అనే దాంతోనే, ఒక్క అందగత్తి అనే దాంతోనే మనం ఊహిస్తున్నాం. వెళ్తుంటే ఖచ్చితంగా బిడ్డలు కనాల్సిందే ధర్మం, అది కంటాం. దాంతో ఎన్నో బంధాలు ఏర్పడతాయి. 1, 2, 3 పెరుగుతూనే ఉంటాయి, బంధాలు తరగవు. అప్పుడు ఆ బంధాల వల్ల ఇరుక్కుంటావు, పాపాలని పంచుకుంటావు. కారణం ఎవరు? నువ్వే. ఎస్, నేనే బంధాలు. ఆ కామమే పంచుకుంటే అన్నీ సాధించవచ్చు. అది సాధ్యం కాదు, సాధ్యం అవుతుంది పరమేశ్వర దయ వల్ల. ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఈ బాధలు, ఈ ధ్యానాలు ఇవన్నీ తలుచుకుంటూ విరక్తి తెచ్చుకుంటూ మనం ధ్యానంలో గంటాము. బయట ఎన్నో చూస్తుంటాం, అసహ్యాలు, విరక్తి, వైరాగ్యాలు, అవన్నీ కూడా, అది కూడా మనలో ఒక భాగమే, పేజీయే. అవన్నీ తలుచుకుంటూ స్త్రీని చూస్తే నమస్కారం పక్కన అట్లా. ఇవన్నీ నేను ఇంత చెప్పినా కూడా నాకు అందగత్తి కనుక నాకు మొహం కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. అది కలగాలి. అట్ ద సేమ్ టైం తల్లిగా చూడాలి. రెండు ఉండాలి, రెండు ఉండాలి. టోటల్గా ఇంకా చివరి దశ ఏంటంటే టోటల్గా ఇంకా ఎవరిని చూసినా తల్లే కనపడాలి. లోకం అంతా పచ్చకామెలు ఎలా కనపడతాయి? పచ్చకామెలు ఉన్న వ్యక్తికి, ఒక ప్రియురాల్ని ప్రేమించిన వాడికి, దీర్ఘంగా ప్రేమించిన వాడికి, ఏ అమ్మాయిని చూసినా నా ప్రియ, నా డార్లింగ్ అనుకుంటాం. అలా ఎప్పుడైతే ఆ మాయలో ఉంటాడో, ఆ మైకంలో, ఆ మోహంలో ఉంటాడో, ఆ తన్మయత్వంలో ఉంటాడో, అలాగే చివరి దశ భగవంతుడిలో లీనమైపోయినప్పుడు ఏ అమ్మాయిని చూసినా, ఏ సృష్టి చూసినా, ఎవరు చూసినా భగవంతుడే కనపడతారు. ఆ తన్మయత్వం రావాలి. ఇందులోంచి ఇవన్నీ స్టెప్స్, ఇవన్నీ దీస్ స్టెప్స్, ఇవన్నీ ఇందులోంచి స్టెప్స్ తీసుకుంటూ వెళ్ళాలి. బట్ ఇందులో ఇరుక్కుపోయామా? రాలేదు. కానీ వాస్తవంగా చివరి శ్వాస వరకు పరీక్ష. ఎస్, భగవంతు సాక్షాత్కారం, మోక్షం, చిరంజీవిగా బతకాలనుకోవటం, శాశ్వతంగా ఉంటాలనుకోవటం, ఇవన్నీ మాటల వరకు, చేతల్లో ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రతి క్షణం పరీక్ష, ప్రతి క్షణం డబ్బులో కావచ్చు, స్త్రీలో కావచ్చు, నీ కష్టాల్లో కావచ్చు, ప్రతి దాంట్లో పరీక్ష పెడుతూ నేను లాగుతూ ఉంటాడు భగవంతుడు. ఇవన్నీ ఒక్కొక్క మెట్లు ఎక్కుతూ వెళ్ళావా అదృష్టం. చివరి మెట్టు ఎక్కినా కూడా 16 సాలబంజికలు బట్టి విక్రమార్కుడిగా ఆ క్వశ్చన్స్ చేస్తూ ఆయన కూర్చోబెట్టాయి. అది ఆ శక్తి అనమాట. అలాగే ఒక స్థానంలో, ఒక చిరంజీవి అనే స్థానంలో కూర్చోవాలి. మరి ఆంజనేయస్వామి వారి చిరంజీవి స్థానం ఎలా పొందాడు మనకు తెలియదు, నా కథ వింటే చాలు. అందుకని అలాంటి నీకు అసాధ్యం, కానీ సాధ్యమే ఇవన్నీ కూడా. బ్రహ్మర్షి విశ్వామిత్ర చివరి శ్వాస వరకు ప్రయత్నించినప్పుడు కూడా ఇంద్ర భగవానుడు సాక్షాత్ శ్రమనాథ్ పరీక్ష పెట్టాడు, ఫెయిల్ అయ్యాడు, వేరే విషయం. ఇవన్నీ కూడా ఇలా పరీక్ష పెడుతూ ఉంటాడు అంటున్నాను. ఇవన్నీ కూడా పరీక్షలే. అందగత్తెలు మోహిస్తూ ఉంటారు మనం తప్పించుకోవాలి. భగవంతుడి దగ్గర వదిలేయాలి. ఆ తల్లికి నమస్కారం పెట్టి, నువ్వు ఎవరితో వెళ్ళిపోతాలి, నా మీద విరక్తి కలగాలని చెప్పి నేను కోరుకుంటూ ఉంటాను. అలాగే నా మీద మొహం కలగకూడదని కోరుకుంటుంటాను, వాళ్ళ మీద నాకు మొహం కలగకూడదని కోరుకుంటూ ఉంటాను. ఇదనమాట. ఇలాంటివన్నీ కోరుకుంటూ, నమస్కారం పెట్టుకుంటూ, తప్పించుకుంటూ తిరగాలి. ఇది ఓకేనా ఫ్రెండ్స్? విరక్తి, వైరాగ్యాలు కలగాలంటే ఇవన్నీ మెయిన్ ప్రధానమైనటువంటివి. తిండి విషయంలో కానీ, నిగ్రహ విషయంలో కానీ, ఇవన్నీ కూడా స్టెప్స్ ఇవన్నీ చేసుకుంటూ అలవర్చుకుంటూ ఉంటే మెల్లిమెల్లిగా వెళ్ళచ్చు. అది చివరికి అది వెళ్ళి ఫెయిల్ అయినా కూడా నెక్స్ట్ జన్మలో ఛాన్స్, ఖచ్చితంగా నెక్స్ట్ జన్మలో ఈ కష్టానికి ఆయన అవకాశం ఇచ్చేస్తాడు. సందేహం ఎందుకంటే గత జన్మ సుకృతం ఈ జన్మ సుకృతం మిళితమై ఉంటుంది. ఈ జన్మ కూడా గత జన్మ, ఈ జన్మ మిళితమై ఉంటుంది. మరో జన్మ నేను కర్మగాలు పట్టకూడదు అనుకుంటున్నాను. ఏ తల్లికి గర్భశోకాలు నా వల్ల మృత్యు ఇలా ఉండకూడదు, ఏ తల్లి వాళ్ళు తాకూడదని కోరుకుంటున్నాను. ఒకటి కర్మగాలు పుడితే ఏదైనా చివరిలో పొరపాటు తప్పులు చేస్తే ఈ కోరుకున్నాను కదా, ఈ సంకల్పాలు ఉన్నాయి కదా, వాటితో భగవంతుని మళ్ళీ నేను గర్భంలో పుట్టి ఆయన వేడుకుంటుంటాను, శరణ వేడుకుంటుంటాను. ఆయన చిన్న చూపు చూసి పడేస్తాడు, ఒక చిన్న బీజం వేస్తాడు. అది స్ట్రాంగ్ బీజం. అది ఇంకా నేను చూడండి. ఇంకా అది బాల్యంలోనే వైరాగ్యం చెల్లిపోతాం. అది అదృష్టం. ఎందుకంటే కర్మ అనుభవించాలి కదా, ఈ భోగం అనుభవించి కర్మ అనుభవించాలి. కాబట్టి బాల్యంలో మనకి మళ్ళీ ఇచ్చే అవకాశం ఇచ్చి ఇంక శాశ్వత వైరాగ్యం, చిరంజీవి మనకు అవకాశం ఇస్తారు. అది ఫ్రెండ్స్, అది చెప్పడం చాలా ఈజీ.
కానీ చాలా చాలా కష్టం. నిగ్రహశక్తి చాలా కష్టం. అదే భగవంతుని కోరుకుంటున్నాను. నేను కోరుకుంటున్నాను అంటే విరక్తి వైరాగ్యాలు కోరుకుంటున్నాను. సదా విరక్తి వైరాగ్యాలు. నేను ఏ స్త్రీని చూసినా ఏదో విరక్తి కలగాలి. ఆమెలో బ్యాడ్ హ్యాబిట్స్ ఉండాలి, నాకు దక్కకూడదు. ఆమె వేరే ఒకటి వెళ్ళిపోవాలి, ఇలాగే కోరుకుంటాను. నేను ఎవరిని ప్రేమించకూడదు, ఇదే నేను కోరుకుంటాను. అలాగా ఇది అందరికీ సాధ్యం కాదు. ఇది మాటలు అనుకున్నా కూడా ఏమో భగవంతుడి దయ సర్వవేళ సర్వకాలం వస్తుంది. నా వెనుకైన బుద్ధి జ్ఞానం నా ప్రాణమై ఆ హనుమంతుని అన్వేషణ వారి కాపాడమని అడుగుతున్నాను. ఆయన దయ. మృత్యుంజయ శరణ ప్రభు, రామహనుమ శరణ ప్రభు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. భగవంతుని కనుక చిత్తశుద్ధితో సంకల్పం గట్టిదై ఉండాలి. కోరితే మటుకు ఈ భౌతికమైన ఈ కామం సహజం, దీన్ని తప్పించేస్తాడు. ఈ భౌతికమైన కామాన్ని కనుక సంకల్పంలో దూరించుకున్న సంకల్పాన్ని ముందు భౌతికంగా పెట్టి వదిలేసాం అనుకోండి, అంటే దీన్ని బలహీనం చేసాం అనుకోండి సంకల్పాన్ని, ఈ కామం మన అటాక్ అయ్యి మనం సంకల్పం బలహీనం వెళ్ళిపోతుంది. అప్పుడు స్వామివారు ఏం చేయలేదు, స్వామివారిని సాక్షాత్కారం చేసుకుని అంతర్గతంగా సంకల్పాన్ని బలంగా పెట్టేసుకుని నాయన అమ్మ అని పెట్టేసుకుని ఈ కామాన్ని తప్పించే నా కోరుకుంది తప్పించేవా అని ఎక్కేడుస్తూ బాధపడుతుంటే తప్పించేస్తాను. అదే అదృష్టం, అది ఎన్నో జన్మ సుఖంతో ఉండాలి. ఓకే మై ఫ్రెండ్స్, ఓకే. హరే కృష్ణ. దేనికైనా ఇలాంటి క్రియలకి వాతావరణం ప్రధానం, తిండి ప్రధానం. భౌతికమైనటువంటి వాతావరణం చాలా ఇంపార్టెంట్. ఇదే కనుక హిమాలయాల్లో కనుక చేస్తే నేను ఖచ్చితంగా మహాశక్తివంతం కాగలను, సందేహం లేదు. దానికి వర్ణనలు సమకూర్చుకోవాలి, వెళ్ళిపోవాలి. అది భగవంతుడి దేవాలు ఇమ్మని కోరుకుంటున్నాను. నా పరమేశ్వరుని నాకు ఎక్కువగా హిమాలయాల్లో నా చిట్టి తల్లి, నా పూచి తల్లి, బంగారు తల్లి, మణిదీప మహారాణి, భువనేశ్వరి తల్లి, ఆదిపరాశక్తి, భువనేశ్వరి నాథుడు సమితురాలు ఉంటుంది. ఆయన ఒళ్ళో కూర్చుంటున్నాము. ఆ రూపంలో అమ్మని సాక్షాత్కారం చేసుకుని ఆ రూపాన్ని పెట్టుకుని అక్కడే ఉండిపోయి ఈ ప్రాణాన్ని వదలాలన్నా, ఈ సంసార బంధాల్లో ఉండాలని లేదు నాకు వద్దు. అశాశ్వతం, ఇవన్నీ అశాశ్వతం. రక్త మాంస విర్యాలన్నీ కంపి పూసుకుంటూ మళ్ళీ జన్మలెత్తాలి. నాకు ఇదే చివరి జన్మ భావించిన శరణ వేడుకుంటున్న ఆ పరమేశ్వరి హిమాలయాల్లో ఉండి ఘోరమైన తపస్సు చేసుకుని నేను ఒక్కడే ఉండాలి. అతి ప్రేమగా అమ్మని పట్టేసుకుని అమ్మ ఇచ్చిన ఈ ఫలాలు కానీ ఇవి కానీ అమ్మకి ఆరోగ్యం పెడితే అమ్మ తినాలి. అమ్మ తినకపోతే నేను తిన్నాను. అమ్మ తింటుంటే చూడాలి, అమ్మ నాకు పెట్టాలి. ఆదిపరాశక్తి అంతే, అది నా కోరిక. ఓం ఆదిపరాశక్తి మహాకాళి కాలభైరవాయ నమః. ఐం మహాకాళి ఆదిపరాశక్తి కాలభైరవాయ నమః. హ్రీం మహాకాళి ఆదిపరాశక్తి కాలభైరవాయ నమః. శ్రీం మహాకాళి ఆదిపరాశక్తి కాలభైరవాయ నమః. క్లీం మహాకాళి ఆదిపరాశక్తి కాలభైరవాయ నమః. ఆదిపరాశక్తి అమ్మకు జై, జగజ్జననికి జై. శాశ్వతంగా అసలు ఈ సంకల్పం కూడా పుట్టడం కూడా వాస్తవంగా ఈ ఆలోచన రావడం కూడా గత జన్మ ఆలోచన ఉంటేనే వస్తారు, రావు, సందేహం లేదు. పోలిక అంటే జెంటిక్ అంటాను చూసారా, మా తాతగారి పోలిక, ఇంకోటి పోలిక అంటుంటాం కదా, అది చీని వస్తున్నాను. అలా వస్తేనే కానీ అలా పలకల. పలికేది నేనైనా పలికించే పరబ్రహ్మస్వరూపం సహస్రార చక్రాధిపతి
బ్రహ్మదేవుడు. అలా పలకాలన్నా కూడా పరమేశ్వరుడు పెట్టిన భిక్ష. ఆ వాగ్దేవి తల్లి బ్రహ్మదేవి పలికిస్తేనే పలుకుతుందా. తల్లి సంకల్పాన్ని సిద్ధింపచేయి తల్లి భువనేశ్వరి ఆది పరాశక్తి. ఈ సృష్టికి అతీతంగా నాలా ఎవరు ఉండకూడదు అనే కోరుకుంటున్నానమ్మా. స్థిరమైన బుద్ధిని, ఏకాగ్రతని ప్రసాదించు తల్లి భువనేశ్వరి. నాకు నువ్వు తప్ప ఎవరు అక్కర్లేదు, ఎవ్వరు వద్దు. అలాంటి ప్రేమను ప్రసాదించు. కోట్ల కోట్ల ఆకాశం అంత ప్రేమ నీ మీదే ఉండాలి. అశాశ్వతం ఏవి నాకు వద్దు. ఈ సృష్టి ఏది శాశ్వతం? నువ్వు. నాకు నువ్వే కావు, నాకు అమ్మే కావు. శాశ్వతంగా మణితి వాసుడిగా, నాస్తి పునర్జన్మగా నీవెక్కడింటే అక్కడ ఉండే భాగ్యాన్ని, వరాన్ని నాకు ప్రసాదించు. ఆదిపరాశక్తి, ఆదిపరాశక్తి, ఆదిపరాశక్తి. అమ్మ సకల శక్తులు ప్రసాదించు. అణిమ లగ్యమ ఈశక్త అశక్త సకల సిద్ధులు గరిమ అన్ని సిద్ధులు నాకు ప్రసాదించు. అవన్నీ కూడా నీ బాధాకరంతే. నిన్ను కొలిచినప్పుడు నిన్ను పూజించకు ఉపయోగపడాలమ్మా. నాకంటూ నాకేం నిన్ను సాక్షాత్కారం చేసుకోవడానికి ఉంటూ ఉపయోగపడితే చాలు. జయ భువనేశ్వరి ఆదిపరాశక్తి మాతాకి జయ. సమస్త ప్రాణకోటికి మంగళం కలుగుగాక. ఓం జయ సదా. సమస్త ప్రాణకోటి మంగళం కలుగుగాక.